ఫస్ట్ నైట్ చేసుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళాలనుకునే ఒక టెంపుల్ ఉంది తెలుసా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకునే లోపు ముందుగా వెళ్ళాల్సిన టెంపుల్ ఒకటి ఉంది. చాలా మంది టెంపుల్స్కి వెళ్తారు కదా, రకరకాల టెంపుల్స్కి వెళ్తారు కదా. మళ్ళీ ఇదేంటి అని అంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ అదే. ఆ టెంపుల్ కి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వెళ్ళరు, వెళ్ళినా లోపలికి వెళ్ళరు, బయట నుంచే నమస్కారం దండం పెట్టి వచ్చేస్తారు. కానీ పెళ్ళైన భార్యాభర్తలు లోపలికి వెళ్ళి పూజలు చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాతే ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకుంటారు. టెంపుల్ ఎక్కడ, అలా ఎందుకు చేస్తారు, అది ఆచారమా ఏంటి, విశేషాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. పెళ్ళైన జంట ఫస్ట్ నైట్ చేసుకోవడానికంటే ముందే ఆ టెంపుల్ కి వెళ్తారు, పూజలు చేసుకుంటారు, ప్రదక్షిణలు చేసుకుంటారు. ఆ తర్వాతనే ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకుంటారు. వై? అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఆ టెంపుల్ పోవడానికి ఇబ్బంది పడతారు. పోయినా అంతవరకే వెళ్ళి వచ్చేస్తారు తప్ప ప్రదక్షిణాలు చేసుకుంటూ అక్కడ టైం పాస్ చేయరు. వై? ఆ టెంపుల్ పేరేంటి, ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో మిలియాపుట్టి జంక్షన్ దగ్గర ఆ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు రాధా వేణుగోపాల స్వామి ఆలయం. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉంది. మరి పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ముందే అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఆచారం ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. ఇలాంటి రకరకాల ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలియడానికి సిద్ధు ఎక్స్ప్రెస్ లో రకరకాల న్యూస్ చేస్తున్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త విషయాలు తెలియాలంటే బెల్ కొట్టండి, లైక్ కొట్టండి, మీ కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ తెలియజేయండి. హిస్టరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు లైంగిక సమాచారం అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు 15 ఏళ్ళు రాగానే అన్ని తెలిసిపోతున్నాయి. ఆ రోజుల్లో 25 ఏళ్ళు వచ్చినా కూడా పూర్తిగా తెలిసేవి కాదు. సో లైంగిక సమాచారం సరిగ్గా తెలిసేది కాదు, లైంగికత అంటే ఏంటో తెలిసేది కాదు, లైంగిక ఆసక్తి అంటే ఏంటో తెలిసేది కాదు, ఫస్ట్ నైట్ లో ఇద్దరు భార్యాభర్తలు ఎలా మెలగాలి అనే విషయంలో పూర్తి అవగాహన ఉండేది కాదు. అలాంటి వాళ్ళకి ఆ రోజుల్లో ఈ టెంపుల్ చాలా వరకు హెల్ప్ అయ్యింది. సరే, ఇప్పుడు హిస్టరీకి వెళ్దాం. 1840 సంవత్సరంలో మిలియాపుట్టి ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు వీర వీరేంద్ర ప్రతాపరుద్ర గజపతి నారాయణ దేవ్. సో ఆయన పరిపాలిస్తున్న టైంలో ఆయన భార్య మహారాణి గారు విష్ణుప్రియ గారికి ఓ కోరిక పుట్టింది. ఆ కోరిక రాజుగారిని అడిగింది. రాజుగారు ఓకే అన్నారు. రాజుగారు ఓకే అన్నాక ఇంకేం ప్రాబ్లం, వెంటనే ఆమె అడిగింది ఏంటి, ఆ టెంపుల్ కి వచ్చే భక్తులకి మూడ్ మంచిగా సెట్ అవ్వాలి, మంచి లైంగిక పరమైన మూడ్ రావాలి, భార్యాభర్తలు వచ్చి ఈ టెంపుల్ కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలి. అబ్బా, ఎంత డెప్త్ గా ఆలోచించింది ఆమె. నిజంగా అసలు గ్రేట్ అబ్బా ఆ రోజుల్లో. ఎందుకంటే లైంగిక సమాచారాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఆమె ఒక కోరిక కోరితే ఈ రాజుగారు ఒడిశాలోని పూరి దగ్గర నుంచి శిల్ప కళాకారులను పిలిపించి 64 కళల మీద అవన్నీ ప్రతిబింబించేలాగా శిల్పాలు చెక్కి ఒక టెంపుల్ ని కట్టి ఆ టెంపుల్లో వాటిని పెట్టాలి అని కోరాడు. సరే అని వాళ్ళు 64 రకాల కళల మీద రకరకాల విగ్రహాలను తయారు చేసి అక్కడ పూరిలో అవన్నీ తీసుకొచ్చి ఈ మెలియాపుట్టి జంక్షన్ దగ్గర ఒక టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ పేరు రాధా వేణుగోపాల స్వామి టెంపుల్. రాధా వేణుగోపాల స్వామి అంటే ఎవరు? ప్రేమకి గుర్తు. విష్ణుప్రియ గారు సెల్యూట్, అసలు మీరు చాలా గ్రేట్. అసలు 64 రకాల శిల్పాలు ఉన్నా లైంగిక ఆసక్తిని పెంచే, లైంగిక పరిజ్ఞానాన్ని పెంచే, రొమాంటిక్ మూడ్ ని తీసుకొచ్చే శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అక్కడ మొత్తం ప్రతిష్ఠించడం వల్ల కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ పూజలు చేసి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ శిల్పాలన్నీ చూస్తారు. ఆ శిల్పాలలో లైంగిక ఆసక్తిని తెలియజేసేలాగా, అంటే రొమాంటిక్ మూడ్ తీసుకొచ్చేలాగా వివిధ భంగిమల్లో శిల్పాలు ఉంటాయి. అంటే కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు, హార్మోన్ జమ్ 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 అంటా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఆ బొమ్మలు చూస్తే ఇంకెలా అనిపిస్తుంది. సో ఆ బొమ్మలు చూసి పూర్తి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు. వాళ్ళు 3, 4, 5 ఎన్నో ప్రదక్షిణలు చేసేసరికి వాళ్ళకి ఆ మూడ్ వచ్చేది. వెంటనే ఆ టెంపుల్ నుంచి బయటికి రాగానే వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేవాళ్ళు. ఆ ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అని ఒక నమ్మకం. అయితే ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో ఈ లైంగిక సమాచారాన్ని ఒకరికొకరు చెప్పుకోవడం గానీ తెలిసిపోవడం గానీ లేదు కదా. అందుకని రాణి గారు చాలా ఎక్కువగా ఆలోచించి ఆ టెంపుల్లో అలాంటి శిల్పాలు ఉండేలాగా చేశారు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మీద ఒకరికి చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దానికి కారణాలు ఒకరంటే ఒకరికి బోర్ కొట్టడం కావచ్చు, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గిపోవడం కావచ్చు, ఒకరి మీద ఒకరికి రొమాంటిక్ మూడ్ తగ్గిపోవడం కావచ్చు, పిల్లలు పుట్టడం వల్ల కావచ్చు, బరువు బాధ్యతల వల్ల కావచ్చు, పిల్లలు పుట్టి పెరుగుతూ ఉంటే వీళ్ళకి ప్రైవసీ దొరక్కపోవడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో పెళ్ళైన కొత్తలో ఉన్నంతగా
రొమాంటిక్ టచ్ తగ్గిపోతాయి. రొమాంటిక్ టైమ్స్ తగ్గిపోయి కొంచెం దూరంగా ఉంటారు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, చేకలు వచ్చినప్పుడు, తన్నుకునేంత కోపం వచ్చినా కూడా ఈ రొమాంటిక్ మూడ్ ఉంటే ఆ రొమాన్స్ వల్ల మళ్ళీ ఇద్దరు కలిసిపోవడమే జరుగుతుంది. ప్రైవసీ లేకపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల దూరంగా ఉండి అభిప్రాయ భేదాలు పెరుగుతూ గొడవలకు దారితీస్తున్న టైంలో ఈ టెంపుల్ కి వెళ్ళాలని పెద్దవాళ్ళు సూచిస్తారు. సరే అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఆ టెంపుల్ కి వెళ్ళి పూజ చేసుకుని అక్కడ ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడ కూర్చుంటే వాళ్ళకి బుర్రలోకి ఆ బొమ్మలు చూసిన తర్వాత, అంటే ఆ శిల్పాలు చూసిన తర్వాత ఒక రొమాంటిక్ మూడ్ అనేది వచ్చేస్తుంది. ఆ మూడ్ వచ్చినప్పుడు ఏదో రకంగా ప్రైవసీ కుదుర్చుకొని వాళ్ళు మళ్ళీ రొమాన్స్ లోకి వెళ్తారు. ఇద్దరు మళ్ళీ మంచి అభిప్రాయాలతో తమలోని కోపతాపాలని పక్కన పడేసి మళ్ళీ ఒక్కటవుతారు. ఆ విధంగా టెంపుల్ వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంది కదా. సో రొమాంటిక్ మూడ్ తీసుకొచ్చే శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడికి అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు వెళ్తే ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి లోపలికి వెళ్లి ప్రదక్షిణలు చేయరు. అయితే మొదట్లో బ్రదర్ సిస్టర్స్ అక్కడికి రాకూడదు, ప్రదక్షిణలు చేయకూడదు, అక్కడ టైం గడపకూడదు అని నిషేధం పెట్టారంట. ఇబ్బంది పడతారు కాబట్టి రావద్దని చెప్తే పని అయిపోయింది కదా అని పెట్టారంట. రాను రాను అట్లాంటి నిషేధాజ్ఞలు ఏమీ లేవు, బ్యాన్ లేకపోయినా సరే బ్రదర్ సిస్టర్స్ వెళ్ళడం ఆపేశారంట. బయట నుంచి వెళ్ళి దండం పెట్టుకోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది మొదలెట్టారు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ కంటే ముందే ఇక్కడికి రావాలనేది ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఆ మెలియాపుట్టి గాని, ఆ చుట్టుపక్కల 50 గ్రామాల వాళ్ళు గాని, ఆ జిల్లాల శ్రీకాకుళం జిల్లాల వాళ్ళు గాని మ్యారేజ్ అయినాక ఆ టెంపుల్ కు రావాలి అనేది చాలా ఎక్కువ మంది పాటిస్తున్నారంట. ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా ఉంది ఈ ఆచారం. అయితే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయారంట అక్కడికి రావడం. ఎందుకు? అక్కడికి వచ్చి శిల్పాలు చూస్తేనే రొమాంటిక్ మూడ్ వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న అవగాహనకి, ఇప్పుడున్న కమ్యూనికేషన్ లో, ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల, ఇప్పుడున్న సినిమాల వల్ల 15 ఏళ్ళకే అన్ని తెలిసిపోతున్నాయి, అంతకంటే ముందే తెలిసిపోతున్నాయి. అలాగే ఒకప్పుడు పెళ్లి చేసుకునే వరకు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం కుదరేదే కాదు. కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందంటే చాలు, ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యే లోపే మంచి ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఒకరి గురించి ఒకరు మొత్తం షేర్ చేసుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వివాహం చేసుకోవటం అనేది ఏ 15 ఏళ్లకు 16 ఏళ్లకు కాదు కదా, 25 ఏళ్ళకు చేసుకుంటున్నారు, 25, 26, 27, 30 ఏళ్ళకు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ రొమాంటిక్ మూడ్ కోసం టెంపుల్ కే వెళ్ళాలి అని ఏం లేదు కదా. అని మూడుకి వెళ్తారు ఏదో ఒక స్పాట్ కి. కొంతమంది ముహూర్తం పెట్టుకొని ఇంట్లోనో అక్కడో ఇక్కడో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకుంటున్నారు, కొంతమంది హనీమూన్ కి వెళ్ళి అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఆ టెంపుల్ కి వెళ్ళడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. హోలీ పండుగ వచ్చినప్పుడు మాత్రమే యంగ్స్టర్స్ అందరు అక్కడికి వచ్చి, రాధా వేణుగోపాల స్వామి ఆలయం కదా, సో అందుకని హోలీ పండగకి మాత్రం అక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారంట. బాగా అక్కడ తప్పులు కొట్టుకుంటూ నాట్యాలు చేసుకుంటూ ఆ పండుగని ఎంజాయ్ చేస్తారు. కానీ మిగతా టైంలో ఆ టెంపుల్ కి ఆదరణ తగ్గింది అనే చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గానే ఉందా మ్యాటర్. ఇలాంటి విషయాలు ఇంకా చాలా చెప్తూ ఉంటాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పిన విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.